హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. మంచు మనోజ్ గారు, మంచు మోహన్ బాబు గారు. నిన్న మళ్ళీ కలెక్టర్ గారి ముందు హాజరయ్యారు. ఆ లోపల ఒక 2 గంటల సేపు ఇద్దరికీ చాలా గట్టిగా వాదోపవాదాలు జరిగాయట. ఇద్దరు కాస్త గట్టిగానే అరుచుకున్నారట. తండ్రి కొడుకులు వాళ్ళిద్దరూ. అండ్ వెల్ డిసిప్లిన్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్ మంచు ఫ్యామిలీ. ఒక రకంగా చెప్పాలంటే మోహన్ బాబు గారికి ఈ ఏజ్‌లో ఇలా జరగడం కాస్త బాధాకరమే అనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? మళ్ళీ ఎప్పుడెప్పుడు వచ్చి తండ్రిని రోడ్డుకెక్కిద్దామా అని చూసే ఒక కొడుకు. వాడు నాకొద్దురా బాబు నన్ను ప్రశాంతంగా బతకనివ్వు అని తండ్రి. ఇది మన చాలా జనరల్ న్యూస్. జనరల్‌గా నార్మల్ సాదా సీదా మిడిల్ క్లాస్ జీవితం ఆర్ లో క్లాస్ జీవితం, సెలబ్రిటీ స్టేటస్ లేని జీవితాల్లో చూసేది ఇది. ఫస్ట్ టైమ్ నేను అసలు క్లారిటీ లేని ఒక పర్సను హ్మ్. నాకది కావాలి అని ఒకసారి అంటాడు. వీళ్ళిద్దరు ఇష్యూ స్టార్టింగ్‌లో చూసుకుందాం. అవును. ఫస్ట్ బయటకొచ్చి మా నాన్న నాతో గొడవ పడ్డాడు. మా నాన్న నన్ను మనుషుల చేత కొట్టించాడు. మా నాన్న మనుషులు నన్ను కొట్టారు. నాకు హాస్పిటల్‌కొచ్చిందని కేస్ పెట్టాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూ. అవును. సెకండ్ ఇష్యూ లేదు. మా నాన్న మనుషులు కాదు. మా నాన్న పక్కనుండే పీఏ లాంటి వాళ్ళు నాకిచ్చేశారు అనేది సెకండ్ ఇష్యూ. కదా! హ్మ్. థర్డ్ ఇష్యూ ఏంటి? మా నాన్న నడుపుతున్న యూనివర్సిటీలో అక్రమ రవాణాలు జరుగుతున్నాయి. అసలు బీభత్సంగా హాస్టల్స్ వాళ్ళ ఓనర్స్ అంతా ఇబ్బంది పెట్టి పిల్లల దగ్గర ఫీజులు ఎక్కువ తీసేసుకొని హాస్టల్స్‌లో సరిగ్గా ఫుడ్ లేదు. చాలా అక్రమాలు జరుగుతున్నాయని మూడోది. హ్మ్. నాలుగోది మా నానమ్మ, తాతయ్య సమాధుల దగ్గరికి నేను వెళ్ళి పెద్దలకి పండగ పూట పెట్టుకుందామంటే నన్ను రానివ్వలేదు. కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చారు. నాకు తలనొప్పొచ్చి నా నా నన్ను లోపలికి పోనివ్వట్లేదు. సెక్యూరిటీ గార్డ్ నాకు సలాం కొట్టే సెక్యూరిటీ గార్డ్ కూడా నన్ను లోపలికి రానివ్వలేదు. నాలుగోది. హ్మ్. నా కూతురు ఇంట్లో ఉంది. నా తండ్రి నిర్బంధించేశాడు. నా కూతురు నేను తీసుకోవడానికి ఇంటికొచ్చానని మీడియానంతా యేసుకొనెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర జూపల్లిలో కొట్టాడు. ఇది ఐదోది. ఏం కావాలాయనకి? హ్మ్. క్లారిటీ ఉందా అదే. ఆయనకైనా? సెకండ్. చాలా ఇప్పుడు మోహన్ బాబు గారు వేసిన కేసేంటి కోర్టులో జూపల్లి పరిధిలో మధ్యలో రంగారెడ్డి ఇంకొకటి డిస్ట్రిక్ట్‌లో కూడా కలెక్టర్ ఉంది. దగ్గర. నా భార్య తరపు నుంచి నేనెప్పుడైనా నుంచోకపోతే ఇంకెప్పటికి వాళ్ళు నన్ను క్షమించరు. హ్మ్. ఆ స్టాండ్ తీసుకోవాలి అది నేను. ఆరోది. అసలది అద్భుతమైనదది. ఆ! ఎందుకంటే ఇవన్నిటికి లింక్ అది. అదే. ఇప్పుడు నా భార్య తరఫున నేను ఇప్పటికి నిల్చోకపోతే అంటే, నీ భార్యను ఎవరు ఏం చేశారు? ఆ అమ్మాయికేం చదువుకోవడం రాదా? ఆ అమ్మాయి పెద్ద కుటుంబం నుంచొచ్చింది. భూమా కుటుంబం నుంచొచ్చిందామె. ఆమెకు తెలీదా విచక్షణ ఎలా ఉండాలి? అవతలోళ్ళు ఎలా ఉన్నారు మనతో అనేది? దట్ టూ మోహన్ బాబు గారు విరానికాని కూడా అలాగే చూడాలిగా? హ్మ్. ఈమెను ఇలా చూసే పనైతే? అంతకుముందు నువ్వు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని కూడా అలాగే చూడాలిగా. దగ్గరుండే కదా మీ ఇద్దరికి ఏదో ప్రాబ్లమ్ ఉందంటే వెళ్ళి డైవోర్స్ ఇప్పించేసి మూడో మనిషికి తెలియకుండా బయటకొచ్చారు. ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఇండస్ట్రీలో ఉంటే నీకంటూ ఒక చెడ్డ పేరు లేదు మనోజ్ గారికి. అవును. ఒక్క చెడ్డ పేరు లేదు. అసలెప్పుడు లైమ్ లైట్‌లోకి కూడా రాడు. యాక్చువల్‌గా ఇంకా విష్ణు గారిని కాస్త సీరియస్‌గా ఉంటారు. ఎవరితోని కలవరు అన్నట్టు చూసారు. హ్మ్. బట్ మనోజ్ గారు అలా కాదు. చాలా చాక్లేట్ బాయ్. బబ్లీగా హ్మ్. ఉంటారు. అలాంటిది ఎవరో చెప్పుడు మాటలు వినను. ఇప్పుడు మీకు అర్థమైందా క్లారిటీ? ఇప్పటికైనా నేను ఒకరి పక్కన నిలబడకపోతే అంటే ఎవరు చెప్పుంటారు? కుటుంబం విచ్ఛిన్నమైంది ఎవరి వల్ల? కుటుంబం 2 ముక్కలుగా అయింది ఎవరి వల్ల? ఆల్రెడీ ఇప్పుడు అంత పెద్ద భవనం కట్టుకున్నాడు జూపల్లిలో. ఎందుకు కట్టుకున్నాడు? కొడుకు, కూతుర్లతో లేతే మనమళ్ళతో, మనవరాలతో ఆయన భార్య ప్రశాంతంగా ఉండాలి. పెద్ద కొడుకు నేను మీతోనే ఉంటాను నాన్న అన్నాడు. సరే ఉండరా. చిన్న కొడుకు లేదు నేను ఫిల్మ్ నగర్‌లోనే ఉంటాను. నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉంటారు. నేను మళ్ళీ శంషాబాద్ నుంచి ఇక్కడ రోడ్డు మీద తప్పదాగి రోడ్డు మీద వస్తే నాకేమైనా యాక్సిడెంట్ అయిపోతానేమో. నేను అందుకని ఇక్కడే ఉంటానన్నారు. సరే మంచులక్ష్మి గారు అమ్మమ్మ నేను ముంబై పోతున్నాను. నా ఇల్లు నీకు రాసిస్తున్నానురా తీసుకో అని చెప్పి అక్కడ రాసిచ్చేసి ఆ ఫిల్మ్ నగర్ ఇంట్లోనే ఆయన ఉంటున్నాడు. వెంకటేష్ గారి ఇంటి పక్కకే. రాసిచ్చేసారా? హ్మ్. ఆస్తి పంపకాలు ఎప్పుడో జరిగాయండి. వీళ్ళ పెళ్ళికి ముందే జరిగిపోయినాయి ఆస్తి పంపకాలు. రాసిచ్చారా? ఉండమని చెప్పారా? రాసిచ్చేసారు. మంచులక్ష్మి గారే చెప్పారు స్వయాన మనోజ్ గారికి రాసిచ్చేసి నేను ముంబైకి షిఫ్ట్ అయిపోయాను అని. ఎందుకు రాసిచ్చేసారు? బికాజ్ హి వాంట్ టు స్టే అలోన్ విత్ ఆ అమ్మాయి. ఆహా! ఇప్పుడు తమ్ముడు కాబట్టి ఉండు అని అంటారు. ఆస్తి పంపకాలు ప్రాపర్టీ జరిగాయి ఇచ్చేయడం కదా! కాదు అవును. ఆస్తి కదా! పంపకాలు చేసేసాడు మోహన్ బాబు గారు. ఎప్పుడైతే జూపల్లిలో శంషాబాద్ దగ్గర ఇల్లు కట్టుకున్నాడో భవనము, అది ఆయన స్వార్జితంతో కట్టుకున్నది. తాత ఆస్తి మనవళ్ళకి చెందుతుంది ఎక్కడైనా లా ప్రకారం. కొడుకులకు చెందదు. కొడుకు ఆయన ఇష్టపూర్వకంగా రాయాలి. యాస్ పర్ ద లా తాత ఆస్తి మనవడికే. ఆయన స్వార్జితం అది. ఈళ్ళ మోహన్ బాబు గారు వాళ్ళ తాత కాదుగా. హ్మ్. మోహన్ బాబు గారు వాళ్ళ నాన్నకి ఆస్తి అయితే మంచు మనోజ్‌కి రావడంలో తప్పు లేదు. అది ఆయన సొంత కష్టంగా 500 సినిమాల పైనగా చేసి, యూనివర్సిటీలు పెట్టి, వేరే బిజినెస్‌లు పెట్టుకొని, ఆయన సంపాదించుకున్న డబ్బులతో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. అక్కడ పెద్ద భవనం కట్టుకున్నాడు. దాంట్లో ఉంటున్నాడు. ప్రశాంతంగా ఉంటున్నాడు. ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ పర్సన్ వచ్చారో, ఆ సో కాల్డ్ పర్సన్‌కి ఆ ఇల్లు కన్ను పడింది. అంత పెద్ద ఇందరు భవనం.
అన్ని కోట్ల ఆస్తి. ఆ ల్యాండ్ ఇప్పుడు ఒక రేంజ్‌లో పలుకుతుంది. ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో ఉంటుంది. ఫ్లైట్ దిగి ఫ్లైట్ ఎక్కొచ్చు. ఇప్పుడు ఆ ఇల్లు ఎంత ఆ ఇచ్చామంటున్నారు? ఇల్లులోంచి మీరు ఉండకండి పోండి బయటికి అని చెప్పే కదా పెద్ద గొడవ రచ్చ. అందుకనే కదా మోహన్ బాబు గారు వెళ్ళి రంగారెడ్డి పరిధిలో ఉండే మెజిస్ట్రేట్ ప్రతిమా సింగ్ గారి దగ్గరికెళ్ళి తల్లి, తండ్రి, వృద్ధులు ఆ యాక్ట్ ఉంటదొకటి. దాని కింద నేను స్వార్జితంతో కట్టుకున్న సీనియర్ సిటిజన్. ఆ! నేను స్వార్జితంతో కట్టుకున్న నా ఇల్లుని జూపల్లిలో నేను కట్టుకున్న ఇల్లుని వాడొచ్చి అక్రమంగా ఆక్రమించి మమ్మల్నే బయటికెళ్ళిపోమంటున్నాడు. నా ఆస్తిని నాకు దక్కించండి. అది నా స్వార్జితం అని మొత్తం దస్తావేజులతో సహా ఇంత కట్ట తీసుకొనెళ్ళి ప్రతిమా సింగ్ ముందు పెట్టాడు. అంటే ఒక టాక్స్, రకంగా గిక్స్ అంతా. చెప్పాలంటే ఇది అంతవరకు కూడా వెళ్ళక్కర్లేదు. న్యాయబద్ధం అందరికీ తెలిసిన విషయమే. ఆయన సంపాదన అది. ఆయన ఎవ్వరికి ఇవ్వాలనుకుంటే ఆయనకి రోడ్డు మీద పోయేవాడు కూడా ఇచ్చుకుంటారు. ఇవ్వచ్చాయన. మనం గొడవ పెట్టడానికి ఆ రైట్ లేదు కదా! అసలు ఈయన ఏం చూసుకొని అసలు క్లారిటీ లేకుండా మొన్నేమో అడవి పందులను పడుతున్నారని వీడియోలు రిలీజ్ చేశాడు. సొంత తండ్రికి అసలు ఇవన్నీ మర్చిపోయిన తండ్రేగా. హ్మ్. ఆ విచక్షణ ఎక్కడ పోయింది? తండ్రి మీద కేసులు పెట్టడం ఏంటి? నీకంత ఇష్టం లేకపోతే పెద్ద మనుషులు ఎంతమంది పెద్ద మనుషులు లేరండి? అవును. కూర్చోబెట్టి మాట్లాడొచ్చుగా. నువ్వు ఇంత విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే నిన్నెట్లా ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడతాడాయన? అసలింక ఒళ్ళు మర్చిపోయి ఆ! ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మొన్న ఆడియో ఫంక్షన్‌లో గూడా ఒక సెటైర్ ఏసిపోయాడు. హ్మ్. 'మనోజ్' అని చెప్పి ఏదో డైలాగు. నీకప్పి నీ నీ నీకు జన్మనిచ్చిందే ఆయన. నువ్విక్కడికొచ్చి మాట్లాడుతున్నావంటేనే ఆయన. అది మర్చిపోయావు. ఆస్తి ఇప్పుడు మొన్ననే ఈ కోర్ట్‌లో ఇది ఫైల్ చేశాక 3వ తారీఖు రమ్మని చెప్పారనమాట ప్రతిమా సింగ్. హ్మ్. ఈ లోపల ఆయన ప్రెస్ మీట్ ఇచ్చాడు కదా! మేడం ఇదంతా పిలిస్తే. ఈ జల్పల్లి హౌస్ గురించి కదా? జల్పల్లి హౌస్ గురించే. హ్మ్. పిలిస్తే నేనసలు ఆస్తి కోసం కాదు. నేను ఏ కారణంగా వచ్చాననేది మీ అందరికీ తెలుస్తది అన్నాడు. ఆ రోజు ప్రెస్‌తో. అన్నాడు కదా! హ్మ్. నిన్న ఆస్తి నాకు కావాలని వాళ్ళ ముందు గొడవ పెట్టాడంట. అసలు రే, పోరా, ఏరా ఇలాంటి పదజాలంతో తండ్రినన్నారంట. మీరు అనేది కూడా మర్చిపోయి. సన్నిహితులు చెప్తున్నారు. ఎందుకంటే లోపల ఉండేదాన్ని వి కెనాట్ టేక్ ద వీడియోస్ ఇన్ ద అవును. కోర్ట్ మెజిస్ట్రేట్ ముందు. బయటకొచ్చాక కూడా ఆయన కామ్‌గా వెళ్ళిపోతుంటే పోరా కుక్కలు వెనకాల పడతాయని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాలండి? ఇంక మోహన్ బాబు గారికి కోపం రాదా? ఆయనకు మొదలే ముక్కు మీద కోపం ఉంటది. వెయిట్ చేసాడు. ఇంక సహనం కోల్పోయి నువ్వెవరో, నేనెవరో ఇక్కడికొచ్చాం పని కానిచ్చుకొని పో. నా ఆస్తి నేను దక్కించుకుంటా. అంతే. అది ఆ స్వార్జితం. అది ఆయనకు హక్కుంది. ఇక్కడ ఫిల్మ్ నగర్ ఇల్లుండగా మళ్ళీ జల్పల్లి ఇల్లు ఆయన కావాలని ఎందుకు? మేడం అంటే నిజంగా ఇప్పుడు బయట అనుకునే మాటలు వైఫ్ ఏదో కాస్త పోక్ చేస్తున్నారు అని. నిజమై ఉండే అవకాశాలు అది ఉంటాయా మనకు మరి? తెలీదు. ఎందుకంటే దీంట్లో ఇంకొక ఆడ మనిషిని తీసుకొనొచ్చి ఇబ్బంది పెట్టడం అనవసరం మనకు. కానీ ఈయన చేసిన అతని తప్పుల బిహేవియర్ వల్ల అలాగే ఉంది. ఈయన చేసిన ఆ తప్పు అమ్మాయి వల్ల మీద ఆ నిందపడుతుంది. అమ్మాయి మీద నిందపడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా తన గురించి మాట్లాడుకోవాల్సొస్తుంది. సింపుల్ లాజిక్ అండి. కొత్త కోడలు ఇంటికొచ్చింది. తండ్రి కొడుకులు విడదీసేశారు. హ్మ్. మనవరాలు పుట్టింది. తండ్రి కొడుకులను విడదీసేసింది. అదేలే. ఇప్పుడు ఆ అబ్బాయికి సుఖం ఎక్కడుంది? హ్మ్. నువ్వు చేసే పనుల వల్ల నీకే సుఖం లేదు. నీకే మనశ్శాంతి లేదు. నువ్వు అది రైట్ చేస్తున్నావా? రాంగ్ చేస్తున్నావా? అనేది నీ మనస్సాక్షి కన్నా తెలియాలి. నీకు ఆస్తి కావాలంటే నాకు ఆస్తి నువ్వు ఆయన ఆయన ఇష్టం ఉంటే ఇస్తాడు. లేకపోతే లేదు. కానీ చాలా మంది ఎంత ఏమంటున్నారంటే జరిగినా ఇచ్చి పడేయొచ్చు కదా అంటున్నారు. అట్లా ఎలా అట్లెట్లా ఇస్తారు? ఇస్తారు? కానీ ఎంత జరిగినా నిజంగానే మనోజ్ గారు మారి ఫర్‌గివ్‌నెస్ కోరారనుకోండి ఇచ్చేస్తారు. మోహన్ బాబు గారు. ఆయనకి మార్పనే కోపమే గాని చాలా పిల్లలంటే చాలా ప్రేమ తెలిసిపోద్ది అందరికన్నా మనకి. చాలా అల్లారు ముద్దుగా ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి పెంచారు మంచు మనోజ్‌ని. ఆయనే హ్మ్. చెప్పారు. అవును. నా గుండెల మీద ఎక్కించుకొని తీసుకున్నాను. నా గుండెలనే తన్నిపోయావు నువ్వు. హ్మ్. ప్రతి ఒక్కరు మోహన్ బాబు గారు కోపిష్టి ఇదంటారు, అదంటారు, ఇలా మాట్లాడతారు. ఏం మాట్లాడతారండి ఆయన కరెక్ట్ తండ్రిని. కాదు. చూద్దాం ఏం ఏం జరగబోతుందో. జరగబోతుందో. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్.